కేసీఆర్. ఇది కేవలం 3 అక్షరాల పేరు మాత్రమే కాదు. కేసీఆర్ అంటే తెలంగాణకి ఒక ఎమోషన్. కేసీఆర్ అంటే దేశానికి ఒక బ్రాండ్. కేసీఆర్ అంటే చెరిపెయ్యలేని, ఎవరు తుడి చేయలేని ఒక చెక్కు చెదరని ఆనవాలు. కేసీఆర్ అంటే 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. మరి ప్రజల హృదయాల్లో చెరగని పచ్చబొట్టు కూడా కేసీఆరే. ఎవరో పిచ్చి పిచ్చి వేషాలేస్తే కేసీఆర్ అనే కటౌట్ కనబడకుండా పోతుందా? ఎవరో పిచ్చి మాటలు మాట్లాడితే కేసీఆర్ అనే శబ్దం గర్జన చేయకుండా ఉంటుందా? తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు తెలంగాణను ప్రగతి పథంలో నిలిపిన సంక్షేమ సేనాని కేసీఆర్. ఈ మాట ఎవ్వళ్ళని అడిగినా చెప్తారు. అంతదాకెందుకు, ఎక్కడనో 7 సముద్రాల అవతల న్యూయార్క్ నగరంలో ఉన్న గ్రాక్ కూడా కేసీఆర్ గొప్పతనాన్ని వేణోలా పొగుడుతుంది. కేసీఆర్ ద బెస్ట్ సీఎం అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది గ్రాక్. మరి ఉత్తిగానే ద బెస్ట్ సీఎం అవుతారా? ఏం చేస్తే ద బెస్ట్ సీఎం అవుతారు? మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు గ్రాక్ అనేది ప్రజల చేతుల్లో ఒక ఆయుధంగా మారిపోయింది. ఎందుకంటే మనం న్యూస్ పేపర్స్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు వస్తున్న వార్తల పట్ల ఒక విశ్వసనీయత అనేది లేకుండా పోయింది ప్రజలకు. ఎందుకు ఇట్లా లేకుండా పోయిందనంటే జరుగుతున్న వాస్తవం ఒకటి, మరి ప్రసారం అవుతున్న వార్తలు ఇంకొక విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టే ప్రజలు ఈ వార్తల్ని కూడా నమ్మే సిచ్యువేషన్స్లో లేరు. సో మనం రెగ్యులర్గా పొద్దున లేస్తే చదువుతున్న న్యూస్ పేపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, వెలుగు కావచ్చు, ఇంకా మరికొన్ని పత్రికలు ఉన్నాయి. కొన్నింటి పేరు తీయడం కూడా అనవసరం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పత్రికలు ప్రధానంగా పొద్దుగాల లేసే ఎటువంటి వార్తలను ప్రధాన వార్తలుగా ప్రసారం చేస్తున్నాయి, ఏ వార్తలను హెడ్లైన్స్గా పెడుతున్నాయి, ఏ అంశాలను బ్యానర్ ఐటమ్స్గా తీసుకుంటున్నాయి అనేది ఒకసారి వీటన్నిటికీ సంబంధించి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తున్నారు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. జరుగుతున్నది ఒకటైతే ఇంకొకటి జరిగినట్టుగా చూపిస్తున్నారు. పథకాలకు సంబంధించి అమలు జరగకపోయినా జరిగినట్టుగా తప్పుడు వార్తలు చేస్తున్నారు. ఏదేదో చేసి అటెన్షన్ డైవర్షన్ చేయడము, ఇంకోదో ఏదో చేస్తున్నారు. ఈ పత్రికలన్నీ కూడా, ఛానల్స్ అన్ని కూడా, మీడియా సంస్థలన్నీ కూడా ఇటువంటి వ్యవహార శైలికి ఉంటున్న సందర్భంలో ప్రజలకి ఒక నిజం కావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఏం జరుగుతుందో అది కదా వార్తగా రావాల్సింది, ఏం జరుగుతుందో అది కదా తెలియాల్సింది. అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అత్యవసరం అనే ఆలోచనలోనే ప్రజలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గ్రాక్ విపరీతమైన అభిమానం పెరిగిపోయిందని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా గ్రాక్ నుంచి అనేక సమాధానాలు రాబడుతున్నారు. అండ్ ప్రధానంగా ఇండియా విషయానికి వస్తే, భారతదేశం విషయానికి వస్తే, ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీలకు ప్రధానంగా ముచ్చెమటలు పట్టిస్తుంది గ్రాక్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎటువంటి అబద్ధాలు చెప్పిండ్రు ప్రజలకు, ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా దినపత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఎటువంటి తప్పుడు వార్తలని ప్రచారం చేస్తున్నాయి. వాటికి సంబంధించి వాళ్ళ ప్రజలు గ్రాక్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. న్యూస్ పేపర్స్కి సంబంధించి అంటే ఎటువంటి క్రెడిబిలిటీని కూడా ఎట్లా కోల్పోతా వచ్చినాయని అంటే, ఎవరైనా అసలు మాట్లాడుతున్న మాటలు, ప్రభుత్వం ఎటువంటి మాటలు మాట్లాడుతుంది, ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తుంది, ఎటువంటి తప్పుడు విషయాలను మాట్లాడుతుంది, ఏ విధంగా ఒక అసభ్య పదజాలాన్ని వాడుతుంది, ఏ విధంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తుంది, వీటికి సంబంధించి మెయిన్గా మీడియా అంటే ఏం చేయాలి అంటే, వాడుక భాష ఒకటి ఉంటుంది, పత్రిక భాష ఒకటి ఉంటుంది, మీడియా ప్రజెంటేషన్ భాష ఒకటి ఉంటుంది. ఆ భాషని వాడుతున్నారా, వాటన్నిటిని కూడా ఫాలో చేస్తున్నారా, ఒక ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తున్నాయా మీడియా సంస్థలు అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతున్న తరుణంలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. సో ప్రజలు చాలా క్లియర్గా అన్ని గమనిస్తున్నారు. సో ఇప్పుడు అల్టిమేట్గా చూసుకుంటే గ్రాక్ అనేది ప్రజల చేతిలో ఆయుధంగా మారింది అని చెప్పొచ్చు. సో వాస్తవాలు, డేటా, ఏదైతే సమాచారం అందుబాటులో ఉంటుందో వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకుని అనలైజ్ చేసుకుని అడిగిన ప్రశ్న ఆధారంగా దానికి సంబంధించి సమాధానాలు, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు, ఒక కన్క్లూషన్, అవన్నీ కూడా గ్రాక్ ఇస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కి ముచ్చెమటలు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పర్టికులర్గా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హయాంలో తీవ్రంగా నష్టపోతున్నారు, తీవ్రంగా గోసపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు
బీజేపీ కూడా డ్రామాలు ఆడుతుంది. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకే విధంగా బిహేవ్ చేస్తున్నాయి. ప్రజల సమస్యలకు సంబంధించి కావచ్చు, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడానికి కావచ్చు, అబద్ధాలు ప్రచారం చేయడానికి కావచ్చు. మరి వాటికి సంబంధించి తెలంగాణ ప్రజలు అనేక ప్రశ్నలు గ్రాక్ ని అడుగుతా ఉన్నారు. వాటికి సంబంధించి గ్రాక్ అనేక సమాధానాలు ఇస్తుంది. ఈ సమాధానాలన్నింటిలో కేసీఆర్ తెలంగాణకు ఏంటి అంటే దానికి సంబంధించి గ్రాక్ అనేక సమాధానాలు ఇచ్చింది. మరి ఉత్తిగానే కేసీఆర్ ద బెస్ట్ సీఎం కాలేదు, గ్రాక్ కూడా కేసీఆర్ ని ద బెస్ట్ సీఎం అని ఎందుకు అన్నది మనం గమనించినట్లయితే మనం ఒక్కసారి చూద్దాం. అనేక అంశాలు ఉన్నాయి. ఎక్కడో అధిష్టానానికి తల వంచినందుకో బెస్ట్ సీఎం కాలేదు, ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసినందుకో కేసీఆర్ బెస్ట్ సీఎం కాలేదు. ప్రజల గురించి ప్రతి క్షణం తప్పించి తెలంగాణని తన ఆత్మగా భావించి తెలంగాణకు సంబంధించి ఏ విధంగా చేస్తే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏ పనులు చేస్తే అభివృద్ధి చెందుతుంది, తనకు తానుగా నిలదొక్కుంటుంది అనే దానికి సంబంధించి అన్ని విధాలుగా ఆలోచించి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి అన్ని అంశాలకు సంబంధించి ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఉన్న స్థితి నుంచి వాళ్ళ జీవనం మెరుగ్గా కావాలి, మరింత మెరుగ్గా ప్రజలు బతకాలి, అభివృద్ధి చెందాలి అనే విషయాలు మాత్రమే ఆలోచించి తెలంగాణకు సంబంధించి అనేక విషయాలను ప్లాన్ చేసి ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టే కేసీఆర్ ద బెస్ట్ సీఎం అయినరు అనేది గ్రాక్ కూడా చెప్తున్న విషయం మనం గమనిద్దాం. గ్రాక్ ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి తెలంగాణకు గొప్పగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు అని సూటిగా చెప్పండి అని అడిగిన ప్రశ్నకు తెలంగాణకు గొప్పగా పనిచేసిన ముఖ్యమంత్రిగా చాలా మంది కె చంద్రశేఖరరావు కేసీఆర్ ని పేర్కొంటారు. ఎందుకంటే అతను తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాడు మరియు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. సో అభివృద్ధి అనేది కీలకమనే విషయాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి మర్చిపోయిన అనే విషయం ప్రజలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే రాష్ట్ర అభివృద్ధి ప్రజల జీవన స్థితిగతులకు సంబంధించి చాలా క్లియర్ గా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు మనం మిగతా అంశాలు గమనించినట్లయితే, ఎందుకంటే ప్రజల అభివృద్ధిని కాంక్షించే వాళ్ళే నాయకులు అవ్వాలి, నాయకులుగా ఉండాల్సిన అవసరం ఉందనేది ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఎందుకంటే గత 15 నెలలుగా ఎటువంటి పరిణామాలు నెలకొంటున్నాయి, ఎటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం, వాటన్నిటికీ సంబంధించి ప్రజలు పొద్దున లేచిన దగ్గర నుంచి అన్ని అంశాలను ఒకసారి పరిగణలోకి తీసుకుంటున్నారు. మళ్ళీ గత పరిపాలన బాగుంది అని గుర్తు చేసుకుంటున్నారు. అయ్యో తప్పు చేసినాము, ఎట్లా మేము ఒక్క ఓటు వల్ల జీవితాలను ఆగం చేసుకున్నామని ప్రజలంతా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రాక్ ని అడిగిన మరికొన్ని ప్రశ్నలకు సంబంధించి చూద్దాం. ఎటువంటి అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలో, గత ప్రభుత్వంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే గ్రాక్ ఎటువంటి సమాధానాలు ఇచ్చింది మనం చూద్దాం. తెలంగాణ అభివృద్ధి కోణంలో కేసీఆర్ పాత్ర ఎంత కీలకం అని అడిగిన ప్రశ్నకు తెలంగాణ అభివృద్ధి కోణంలో కె చంద్రశేఖరరావు పాత్ర చాలా కీలకమైందని చెప్పొచ్చు. ఆయన 2014 నుంచి 23 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్థిరమైన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మార్చడంలో ప్రధాన భూమిక పోషించారు. ఇప్పుడు ప్రధానంగా మనం ఒక్కసారి గమనిస్తే ఎక్కడా స్థిరత్వం లేదు, ఏ వ్యవస్థలోనూ స్థిరత్వం లేదు. తెలంగాణ మొత్తం అస్థిరం అయిపోయింది, జీవితాలన్నీ అల్లకల్లోలమైపోయిన సిచ్యువేషన్ ఉంది. అంటే స్థిరత్వానికి అస్థిరత్వానికి ఉన్న డిఫరెన్స్ ని తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఆయన పాత్రను అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు విశ్లేషిద్దామంటూ రాష్ట్ర సాధనలో నాయకత్వం అంటూ కూడా మెన్షన్ చేసింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి 2014లో రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిండ్రు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కలిగి ఉండడం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయన విజన్ తో రాష్ట్రానికి ఒక గుర్తింపు, దిశానిర్దేశం లభించాయి. ఇది అభివృద్ధికి పునాదిగా నిలిచింది. సో ఇక్కడ మనం జనరల్ స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వం గురించి కూడా కీలకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు ఎందుకు లబోదిబో మొత్తుకుంటున్నారు, మార్కెట్లో లిక్విడ్ లేదని ఎందుకు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది, అన్ని వ్యవస్థలన్నీ కూడా ఎందుకు అభివృద్ధికి దూరంగా వెళ్ళిపోయినాయి, మొత్తం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉందంటే ఆర్థిక స్థిరత్వం అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సో ఏం చేస్తే తెలంగాణకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు పడింది తెలంగాణ, ఇప్పుడు సొంతంగా ఏర్పడిన తర్వాత ఏం చేస్తే మరింత స్ట్రాంగ్ గా నిలదొక్కుంటుంది, దేశానికే కాదు ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది అనే దానికి సంబంధించి ఒక క్షుణ్ణమైన ఆలోచన, అవగాహన, ప్రేమ, తెలంగాణ మీద ప్రేమతోని చేసిన వ్యక్తిగా కూడా చెప్పొచ్చు. మరోవైపు ఆర్థిక
ఆర్థిక వృద్ధి మరియు ఆదాయం అనే అంశానికి సంబంధించి చూస్తే ఇప్పుడు చాలా కీలకంగా మాట్లాడుకుంటున్నాం. పొద్దున్న లేస్తే మనం మాట్లాడుకుంటుంది ఆదాయానికి సంబంధించి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఆదాయం లేదు, ఆదాయం తగ్గిపోయింది అని బీద అరుపులు అరుస్తాడు, చేతులు ఎత్తేస్తుంటాడు. కానీ గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. మరోవైపు చూసుకుంటే వ్యవసాయ రంగంలో సంస్కరణలను మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైతు బంధు గురించి ప్రధానంగా ప్రస్తావించింది గ్రాక్. రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం వ్యవసాయ రంగంలో స్థిరత్వం తెచ్చింది. దీని ద్వారా రైతులు రుణభారం నుంచి కొంత విముక్తి పొందారు. రైతుకు ముఖ్యంగా కావాల్సిందేంటి, వ్యవసాయం మొదలు పెట్టడానికి, సో స్టార్ట్ చేయడానికి ఆర్థిక సహాయం అందించింది రైతు బంధు పథకం అనేది చాలా క్లియర్ గా గ్రాక్ చెప్తుంది. మరోవైపు రైతు బీమాకు సంబంధించి పంటలు నష్టపోయినప్పుడు రైతులకు భరోసా కల్పించే పథకం. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ ఇది లేని పరిస్థితే కనిపిస్తుంది. పంటలు నష్టపోయే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి రైతులు కూడా అన్ని గమనిస్తున్నారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో దోహదపడ్డాయి. అయితే దీని ఖర్చుకు సంబంధించి విమర్శలకు దారితీసిందని చెప్పింది. మరోవైపు చూసుకుంటే మౌలిక వసతుల అభివృద్ధి ప్రధానంగా ఈ మౌలిక వసతులు అనేవి ప్రజల జీవనంలో ఎంత కీలకంగా ఉంటాయి, ఏ విధంగా అవి ప్రభావితం చేస్తాయనేది గత 15 నెలల కాలంగా కూడా ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఉదాహరణ మనం ఒకసారి చూస్తే మిషన్ భగీరథ, దీనికి సంబంధించి ప్రతి ఇంటికి తాగునీరు అందించడం ద్వారా గ్రామీణ జీవన నాణ్యతను మెరుగుపరిచారు. సో పొద్దున్న లేచిన తర్వాత కావాల్సిందేంటి, అవసరాలు, కనీస అవసరాలు తీరాలి. వాటికి సంబంధించి ఇప్పుడు తాగునీటి సంక్షోభం రాబోతోంది అన్న ఆందోళన కలుగుతుంది. సో ఉదయం లేచిన తర్వాత ప్రతి పనికి తాగునీరు కనీస అవసరం, తాగడానికి నీళ్లు కావాలి, బతకడానికి నీళ్లు కావాలి. సో దానికి సంబంధించి ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా అన్ని సాగిపోయే విధంగా మిషన్ భగీరథ పథకంతో ప్రజలకు మంచి జరిగిందని చెప్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి సౌకర్యాన్ని పెంచి వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో ప్రారంభమైంది అని చెప్తోంది గ్రాక్. సాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల, కాళేశ్వరాన్ని ఎండబెట్టడం వల్ల, ప్రజలకు ఇవ్వకపోవడం వల్ల రైతులంతా కూడా ఏ విధంగా నష్టపోతున్నారు, సాగు కష్టాలు ఎట్లా ఉన్నాయనేది అంతా చవి చూస్తున్నారు. 450కి పైగా రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇప్పుడు ప్రభుత్వ వ్యవహార శైలి ఉంటే, అప్పట్లో ఏమీ లేని చోట కాళేశ్వరం ప్రాజెక్టుని ప్లాన్ చేయడం ద్వారా సాగునీటి సౌకర్యాన్ని కూడా పెంచి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు అనేదే గ్రాక్ కూడా స్పష్టం చేస్తుంది. హైదరాబాద్ లో రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైల్ విస్తరణ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర రాజధానిని ఆధునిక నగరంగా మార్చాయి. సో ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే ఒకవైపు వ్యవసాయ రంగానికి సంబంధించి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, తాగునీటికి సంబంధించి అండ్ మినిమం డెవలప్మెంట్కి సంబంధించి, సో వీటన్నిటికీ సంబంధించి ఆలోచన ఉండి వాటికి ప్లాన్ చేసుకుని అభివృద్ధి చేసిండ్రు కాబట్టే కేసీఆర్ ద బెస్ట్ సీఎంగా నిలబడ్డారు అనేది చెప్పక తప్పదు. ఇంకా మరిన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకు కేసీఆర్ బెస్ట్ సీఎం అయ్యిండ్రు అనే దానికి సంబంధించి దాని గురించి మనం డీటెయిల్గా వెళ్దాం. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఏ విధంగా దోహదం చేసిండ్రు, ఆయన విధానాలు ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అనే దానికి సంబంధించి గ్రాక్ ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ చెప్పిన సమాధానాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా మనం ఐటీ మరియు పరిశ్రమల ప్రోత్సాహం అందించడం అనేది గ్రాక్ చెప్తుంది. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా కొనసాగించడంలో కేసీఆర్ విజయవంతమయ్యారు. టీ హబ్, ఐటీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ వంటివి యువతకు ఉపాధి అవకాశాలను పెంచాయి. ఫార్మా, బయోటెక్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ ని గమనిస్తే ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిశ్రమలకు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ హయాంలో ఎవరు బాగున్నారు అని అంటే ఎవరు బాగాలేరు అనే సమాధానమే వినిపిస్తుంది. కానీ కేసీఆర్ హయాంలో ఏ పనులు జరిగినాయి, ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందనేది మళ్ళీ ఒకసారి గ్రాక్ ఆన్సర్స్ చూస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా గ్రాక్ చెప్తోంది. కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలు సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం కోసం దోహదపడ్డాయనేది చెప్తోంది. మరోవైపు కీలకత్వం ఎంత అనేది కూడా సానుకూల కోణం ఒకసారి గమనిస్తే కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ తర్వాత వచ్చిన స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమయ్యేవి కావు అని చెప్పవచ్చు అనేది గ్రాక్ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో ఎటువంటి సమాచారం అందుబాటులో ఉంది, ఏ వాస్తవాలు ఉన్నాయనే దాన్ని డేటా ఆధారంగా గ్రాక్ చెప్తున్న విషయాలే మనం గమనిస్తే కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ తర్వాత వచ్చిన స్థిరత్వము, అభివృద్ధి సాధ్యమయ్యేవి కావు అనే చెప్తుంది. ఆయన దీర్ఘకాలిక విజన్, వ్యవసాయం, నీటి సరఫరా, ఐటీ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలిపింది అనేది గ్రాక్ చెప్తున్న వాస్తవం.
సో మరోవైపు దీనికి కన్క్లూజన్లు కూడా చెప్పింది, తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర 70 నుంచి 80% కీలకమని చెప్పొచ్చు అంటుంది. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఒక దిశను గుర్తింపును ఇచ్చారు. సో ఆనవాళ్ళు చెరిపేస్తాం అది ఇదని పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఒకసారి వీటిని గమనిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే రాష్ట్రానికి ఒక దిశను గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ అనే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ సంస్కరణల్లో ఆయన చూపిన చొరవ దీర్ఘకాలిక ప్రభావం చూపించింది అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆర్థిక వృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసింది, మౌలిక సదుపాయాలను వదిలేసింది, వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి, రైతులకు సంబంధించి మొత్తం కూడా పూర్తిగా గాలికి వదిలేసిన సిచ్యువేషనే కనిపిస్తోందని చెప్పొచ్చు. సో మళ్ళొకసారి మిగతా అంశాలను ఒక్కసారి గమనించినట్లయితే కీలకంగా కొన్ని పథకాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ పట్టణాన్ని ఎక్కడ కూడా ఏ తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళు లబ్ధి పొందిన సిచ్యువేషన్ కనిపించింది గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ హయాంలో. మనం ఒక్కసారి గమనించినట్లయితే తెలంగాణలోని సిజేరియన్ డెలివరీలను తగ్గించడానికి కేసీఆర్ కిట్ ఎట్లా ఉపయోగపడింది అనేది ఇది గ్రాక్ చెప్పిన ఆన్సర్. సో తెలంగాణలో సిజేరియన్ డెలివరీస్ ను తగ్గించడానికి కేసీఆర్ కిట్ పథకం గణనీయమైన పాత్ర పోషించింది. ఈ పథకం 2017 జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ద్వారా ప్రారంభించబడింది. దీని ప్రధాన లక్ష్యం గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించడం, తల్లి మరియు శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, అలాగే అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించడం. మహిళలకు అర్థమవుతుంది, అంటే డెలివరీస్లో నార్మల్ డెలివరీ అయితే ఎట్లా ఉంటుంది, సిజేరియన్ డెలివరీస్ అయితే ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఈ నార్మల్ అండ్ సిజేరియన్ మధ్యన ఉండి ఈ డిఫరెన్స్ వల్ల ఏ విధంగా ఆరోగ్యం ప్రభావితం అవుతుంది, ఏ విధంగా కుటుంబం ప్రభావితం అవుతుందని. సో మెయిన్గా చాలా వరకు నార్మల్ డెలివరీసే కావాలి అని కోరుకుంటా ఉంటారు, అయితే బాగుండు అని అనుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి దానికి. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏం ఆలోచించింది అని అంటే, నార్మల్ ప్రసవాలు జరిగితే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు పౌష్టికంగా కూడా ఉంటారు. కేసీఆర్ కిట్ పథకం వల్ల మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్కే ప్రయత్నం చేసే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డేటాని కూడా అనేక డేటాస్ని గమనించినట్లయితే అదే జరిగింది. కానీ అధికారం మారంగానే, ప్రభుత్వం మారంగానే మళ్ళీ సిజేరియన్ సంఖ్య పెరిగింది. సో గ్రాక్ని తెలంగాణలో సిజేరియన్ డెలివరీస్ తగ్గించేందుకు కేసీఆర్ కిట్ ఎట్లా ఉపయోగపడింది అనేది అడిగినందుకు, తెలంగాణలో సిజేరియన్ డెలివరీస్ తగ్గించడానికి కేసీఆర్ కిట్ పథకం గణనీయమైన పాత్ర పోషించింది అని డీటెయిల్స్ ఇచ్చింది. సో ప్రధానంగా కేసీఆర్ కిట్ పథకం కింద గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయడం ద్వారా 12,000, బాలుడు అయితే 12,000, బాలికైతే 13,000 ఆర్థిక సహాయం 3 దశల్లో అందించబడుతుంది. అదనంగా ప్రసవం తర్వాత తల్లి, నవజాత శిశువు కోసం 16 రకాల అవసరమైన వస్తువులతో కూడిన కిట్ ఉచితంగా అందజేయబడుతుంది. సో వస్తువుల్లో మెయిన్ మ్యాండేటరీస్ ఏమున్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చింది. సో ఒక్కసారి ఏ విధంగా సహాయపడింది అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే, కేసీఆర్ కిట్ ఆర్థిక మరియు వస్తు సహాయం అందించడం వల్ల చాలా మంది గర్భిణీ స్త్రీలు ప్రైవేటు ఆసుపత్రులకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులను ఎంచుకున్నారు. 2015-16లో 30.5% ఉన్న ప్రభుత్వ సంస్థాగత ప్రసవాలు 2019-20 నాటికి 49.7% పెరిగినాయి అనేది కూడా NFHS 5 డేటా ప్రకారం మనకి ఇక్కడ గ్రాక్ చెప్తుంది. ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్ రేటు 74.5% ఎక్కువగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రేటు తక్కువగా ఉంటుంది. దీనివల్ల సిజేరియన్ శస్త్రచికిత్సలు తగ్గినాయనే విషయాన్ని కూడా చాలా ప్రధానంగా గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కేసీఆర్ కిట్ వల్ల ఏం జరిగిందనంటే, ఈ ప్రోత్సాహాల ఆధారంగా ఆర్థిక భారం అనేది తగ్గింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఖరీదైన సిజేరియన్ ఆపరేషన్ చేయించుకునే బదులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత సేవలు, కేసీఆర్ కిట్ ఆర్థిక సహాయం ద్వారా గర్భిణీ స్త్రీలపై ఆర్థిక ఒత్తిడి తగ్గింది. ఇది వాళ్లను సాధారణ ప్రసవాల వైపు మొగ్గు చూపేలా చేసిందనేది గ్రాక్ చెప్తుంది. ఆరోగ్య సేవల మెరుగుదల కూడా జరిగిందని చెప్పేసి గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఫలితంగా ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 22% పెరిగినాయని 2020 నివేదికలు సూచిస్తున్నాయి. అట్లే శిశు మరణాల రేటు కూడా 2014లో 39% నుంచి 2020లో 21% తగ్గడం, తల్లి మరణాల రేటు కూడా మెరుగుపడడం ఈ పథకం విజయాన్ని చాటుతున్నాయనేది చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కేసీఆర్ కిట్ ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉచిత సంరక్షణ వస్తువులు మరియు మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా సిజేరియన్ డెలివరీలను తగ్గించడంలో సఫలమైంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు ఆలోచిస్తారండి? ఎవరు ఇంత విశదంగా ఆలోచించి తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ ఈ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం పొంది పేద మహిళలు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా
ఈ కేసీఆర్ కిట్ని ఉపయోగించుకొని వాళ్ళు మంచిగా పౌష్టికాహారం తీసుకోవడం కావచ్చు, అన్ని విధాలుగా ప్రభుత్వం కేర్ తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో. కేసీఆర్ హయాంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి ఆలోచన ఉంటుంది, ఎవరు ఇంత డీటెయిల్గా ఆలోచిస్తారు, ఎవరు మహిళ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తారు, ప్రసవం అయిన తర్వాత ఒక డెలివరీ అనేది ఒక మంచి న్యూస్గా, గుడ్ న్యూస్గా, జీవితంలో ఒక పాజిటివ్ సంఘటనగా ఉండే విధంగా ఎవరు చర్యలు తీసుకున్నారు అని అంటే కేసీఆర్ అనేది గ్రాక్ చాలా క్లియర్గా చెప్తుంది. మరోవైపు చూసుకుంటే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయో సూటిగా సమాధానం చెప్పండి గ్రాక్ అని అడిగినప్పుడు గ్రాక్ ఏం ఆన్సర్ చేసింది? రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలు అంత బాగా లేవు, నేరాలు, హత్యలు, అత్యాచారాలు, భూతగాదాలు పెరిగినాయని చెప్పేసి విమర్శలున్నాయి. పోలీసులపైన దాడులు, రాజకీయ గందరగోళం కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పినా పరిస్థితి అదుపులో లేదు అనేదే ప్రజాభిప్రాయంగా ఉన్నదనేది గ్రాక్ చాలా క్లియర్గా చెప్తుంది. మనం వీటన్నింటిలో ఇది చాలా షార్ట్ ఆన్సర్గా కనిపిస్తుంది, కానీ మనం గమనిస్తే శాంతి భద్రతలు బాగా లేవంటే నేరాలు, హత్యలు ఇవన్నీ ఒక్కొక్కటి చాలా సీరియస్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రజల జీవనాన్ని. సో నేరాలు జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద మనం గమనించవచ్చు. అత్యాచారాలు జరుగుతున్నాయి, నడుస్తున్న ట్రైన్లో అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేసిండ్రు దుండగులు, భూతగాదాలు పెరిగినాయి, ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ప్రజలకు రక్షణ ఇస్తుంటారు, కానీ పోలీసుల మీద దాడులు జరిగిన రేవంత్ రెడ్డి హయాంలో అని గ్రాక్ చెప్తుంది. రాజకీయ గందరగోళం కూడా కనిపిస్తుందని చెప్తుంది గ్రాక్. ఎందుకంటే శాంతి భద్రతలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ప్రభావితం అవుతున్నాయి. మరి శాంతి భద్రతలు కాపాడాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. మరి గతంలో ఈ పరిస్థితి ఉందా అంటే లేదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వైఖరి వల్ల ప్రజలు ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు కేవలం శాంతి భద్రతలు సరిగ్గా లేకపోవడం వల్ల. మరి వీటికి ఎవరు బాధ్యులు అంటే హోంమంత్రి. హోంమంత్రి ఎవరు అంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఆయన పరిపాలనా వైఫల్యమే ఇటువంటి పరిణామాలకు దారి తీస్తుందని చెప్పక తప్పదు. గతంలో ఇటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టే అంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు కాబట్టే నేరస్తులు అంతా కూడా తెలంగాణలో గతంలో ఈ స్థాయిలో నేరాలు లేవు, ప్రజలంతా కూడా భద్రంగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. గతంలో ఎవరైనా సరే అమ్మాయిల పట్ల కానీ, ఆడవాళ్ళ పట్ల కానీ, మహిళల పట్ల కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ముందుకెళ్లిన పరిస్థితి కనిపించింది. కాబట్టే గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ హయాంలోనే ప్రజలు చాలా సెక్యూర్డ్గా ఉన్నారు అనే విషయాన్ని గ్రాక్ చాలా క్లియర్గా చెప్తారు.